వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం బ్రిటిషర్స్ కాలంలో చేసిన చట్టాలు ఏంటివి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా పరిపాలన కొనసాగించారు, ఎలాంటి చట్టాలు చేశారు, వీటి గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ముందుగా ఆంగ్లేయులు భారతదేశానికి ప్రధానంగా వ్యాపారం కోసం వచ్చారు. ఆ తర్వాత ఇక్కడ పరిపాలనపై వాళ్ళ పట్టుని సాధించుకున్నారు. అక్కడ ఇక్కడ వచ్చిన వైస్రాయ్లు, గవర్నర్ జనరల్స్ వివిధ సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారు. ఇప్పటికీ మన భారతదేశంలో కొన్ని సంస్కరణలు వాళ్ళు పెట్టినవే అమల్లో కూడా ఉన్నాయి. అవి ఏంటో కూడా పరిశీలిద్దాము. ఇక్కడ మనకి స్థానిక స్వపరిపాలన చట్టాలను కూడా వీరే చేశారు. చేసినది ఎవరు అంటే, దీనికి పితామహుడు ఎవరు అని అంటారంటే లార్డ్ రిపన్. అలాగే ఈయన ఇల్బర్ట్ బిల్లును కూడా ప్రవేశపెట్టాడు. ఇది గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో న్యాయశాఖ సభ్యుడైన ఇల్బర్ట్ రూపొందించాడు. దీని ద్వారా భారతీయ మెజిస్ట్రేట్లకు యూరోపియన్ నిందితులను విచారించడానికి కూడా అధికారం ఉంది. అలాగే లార్డ్ లాన్స్డౌన్ గవర్నర్ జనరల్ కాలంలో రెండో కర్మాగార చట్టం కూడా అమలులోకి వచ్చింది. తర్వాత మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1866లో ఏర్పాటు చేశారు. దీన్ని చేసింది ఎవరు అంటే లార్డ్ డఫ్రిన్. అలాగే రైతు బాంధవుడిగా గుర్తింపు పొందిన వాయిస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. ఇతరునే ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, డూ క్విక్. లార్డ్ కర్జన్ భారతదేశంలో ప్రత్యేక పురావస్తు శాఖను కూడా ఏర్పాటు చేశారు. పురావస్తు శాఖ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్గా సర్ జాన్ మార్షల్ కూడా పనిచేశారు. లార్డ్ కర్జన్ భారత్లో తొలిసారిగా సిఐడిల్ని ప్రవేశపెట్టాడు. ఇతడు విశ్వవిద్యాలయాల చట్టాన్ని కూడా రూపొందించాడు. గుర్తుంచుకోండి, లార్డ్ కర్జన్ ఎన్ని చేశాడో. రైతు బాంధవుడుగా ఉన్నాడు, ఇతన్ని క్విక్ వాయిస్రాయ్ కూడా పిలుస్తారు. అలాగే పురావస్తు శాఖను కూడా ఏర్పాటు చేసింది ఈయనే. మొట్టమొదటి పురావస్తు డైరెక్టర్ జనరల్గా కూడా సర్ జాన్ మార్షల్ని పనిచేసేటట్టు చేశారు. ఈయన సిఐడిని కూడా ప్రవేశపెట్టాడు. మొదటిగా రైతు బాంధవుడు అయ్యాడు, తర్వాత పురావస్తు శాఖని చేశాడు, తర్వాత విశ్వవిద్యాలయాన్ని కూడా ఈయనే మొదటగా ప్రవేశపెట్టాడు. 1901లో పూసా ఇంపీరియల్ అగ్రికల్చరల్ ఇన్స్టిట్యూట్ కూడా నెలకొల్పింది ఈయనే. తర్వాత 1905లో బెంగాల్ విభజించిన బ్రిటిష్ రాజప్రతినిధి లార్డ్ కర్జన్ ఇతడి కాలంలోనే ప్రత్యేక రైల్వే బోర్డును కూడా నెలకొల్పారు. చూడండి ఎన్ని చేశారో ఈయన, గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. లార్డ్ కర్జన్ రైతు బాంధవుడుగా ఎవరు గుర్తింపు పొందిన వైస్రాయ్ అంటే లార్డ్ కర్జన్. ప్రత్యేక పురావస్తు శాఖ ఏర్పాటు చేసింది ఎవరు అంటే లార్డ్ కర్జన్. విశ్వవిద్యాలయాలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే లార్డ్ కర్జన్. సిఐడిని తొలిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే కూడా లార్డ్ కర్జనే. తర్వాత అఖిల భారత ముస్లిం లీగ్ను స్థాపించారు. ఇదే సంవత్సరం కేంద్ర వ్యవసాయ శాఖను కూడా స్థాపించారు. 1989లో భూమి శిస్తు చట్టాన్ని కూడా ప్రవేశపెట్టారు. దేశ భాష పత్రికల చట్టాన్ని కూడా అమలు జరిపిన గవర్నర్ జనరల్ లార్డ్ లిటన్. లార్డ్ కానింగ్ 1862లో స్వదేశీ సంస్థానాధిపతుల బ్రిటిష్ రాజప్రతినిధులను సామంతులుగా ప్రకటించాడు. విక్టోరియా రాణి 1877లో భారతదేశ చక్రవర్తి అనే బిరుదు ధరించారు. ఎవరికి వచ్చింది భారతదేశ చక్రవర్తి అనే బిరుదు అంటే విక్టోరియా రాణికి. ఏ సంవత్సరంలో అని అడిగితే 1877లో వచ్చింది. తర్వాత 1885లో భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఆవిర్భవించింది. లార్డ్ కర్జన్ శాశ్వత కౌలు రైతు పద్ధతిని కూడా నిజాం నుంచి బీరార్ ప్రాంతం వేరు చేసి బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో విలీనం చేశారు. తర్వాత చూడండి, జాతీయ కాంగ్రెస్ను ముస్లింలను సంతృప్తిపరచడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1909లో మింటో మార్లే సంస్కరణలు కూడా ప్రవేశించింది. వీరు విభజించు పాలించు ఇలా నాంది పలికాయి. తర్వాత 1911లో 5వ చక్రవర్తి అయిన జార్జ్ భారతదేశాన్ని సందర్శించాడు. 1973 నుంచి 1887 మధ్య కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలు నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంటు కొన్ని చట్టాలని రూపొందించింది. వీటినే చార్టర్ చట్టాలు అంటారు. బ్రిటిష్ పార్లమెంట్ చట్టాలని ఏమంటారు అంటే చార్టర్ చట్టాలు అంటారు. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా రెగ్యులేటింగ్ చట్టం. ఇది ఎప్పుడు చేశారు అంటే 1773లో చేశారు. భారతదేశానికి ఎందుకు వచ్చారు వీళ్ళు? ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వ్యాపారం చేయడానికి వచ్చారు కదా. తర్వాత చిన్న చిన్నగా వాళ్ళ పరిపాలన విధానాన్ని పెంచుకుంటూ వచ్చి ఒక చట్టాన్ని చేసుకుంటూ వచ్చారు. దాన్ని ఏంటి అంటే భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి లిఖిత చట్టంగా దీన్ని మనం పేర్కొంటారు.
ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ చట్టం ద్వారా మొదటిసారిగా రాజకీయ పరిపాలనాధికారాలు సంక్రమించాయి. కంపెనీ వ్యవహారాలు నియంత్రించే ఉద్దేశంతో రూపొందించడం వల్ల దీన్ని రెగ్యులేటింగ్ చట్టం అంటారు. హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఈ చట్టం చేయడం ద్వారా బెంగాల్ గవర్నర్ హోదాను ఎలా మార్చేశారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఇతడికి సలహాలు ఇవ్వడానికి 4 సభ్యులతో కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేసి వార్ హేస్టింగ్స్ను తొలి గవర్నర్ జనరల్గా నియమించారు. కౌన్సిల్లో మెజారిటీ ఏ ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానికి మాత్రమే ఓకే అవుతుంది. 1774 ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 సాధారణ న్యాయమూర్తులతో కలకత్తాలో సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేశారు. దీన్నే ఎలిజా ఇంఫే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా వ్యవహరించారు. ఇదండి ఓవరాల్‌గా రెగ్యులేటింగ్ చట్టం 1773. దీన్ని మొట్టమొదటి లిఖిత చట్టం ఏది అంటే లిఖిత రూప చట్టం ఏది అంటే రెగ్యులేటింగ్ చట్టం. తర్వాత దీన్ని ద్వారా కొన్ని అధికారాలు, హక్కులు వారికి ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చాయి. దీన్ని తర్వాత బెంగాల్ గవర్నర్ హోదాని మార్చి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌గా మార్చారు. అలాగే 1974లో ఒక సుప్రీం కోర్టును కూడా ఇక్కడ చేశారు. దీనికి ఎవరు మొదటి ప్రధాన న్యాయమూర్తి అంటే ఎలిజా ఇంఫే. ఇదండి దీని నుంచి వచ్చే ప్రశ్నలు. తర్వాత పిట్స్ ఇండియా చట్టం గురించి మనం తెలుసుకుందాం. ఇది ఏంటంటే రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి బ్రిటిష్ పార్లమెంటు ఈ చట్టాన్ని 1784లో ఆమోదించింది. నాటి బ్రిటన్ ప్రధాని విలియం పిట్ ఈ చట్టాన్ని ప్రతిపాదించారనమాట. దీని ద్వారా ఏంటంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన విభాగాన్ని ఏర్పాటు చేసి కంపెనీ రాజకీయ వ్యవహారాలను కూడా దీనికి అప్పగించేశారు. విలియం పిట్ అనే చట్టానికి అప్పగించేశారు. దీన్ని చేసింది ఎవరు అంటే అప్పటి రాజు అయిన విలియం. అప్పటికే ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వాణిజ్య వ్యవహారాలకు పరిమితం చేశారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి కూడా ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని ఇచ్చేసేశారు. కార్యనిర్వాహక మండలి సభ్యుల సంఖ్యను కూడా 4 నుంచి 3కి తగ్గించేశారు. తర్వాత అత్యంత ముఖ్యమైనది చార్టర్ చట్టం. ఇది 1 కాదు 2 ఉన్నాయి. ఒకటి 1793లో చేస్తే ఇంకొకటి 1813లో చేశారు. ముందుగా 1793లో చేసిన దాని గురించి తెలుసుకుందాం. ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అధికారాలను విస్తృతం చేసేశారు. ఇప్పటిదాకా లిమిటెడ్గా ఉంటే అధికారాలు విపరీతంగా అయిపోయినాయి. కంపెనీ వ్యాపార గుప్తాధిపత్యాన్ని మరో 20 ఏళ్లకు పొడిగించారు. బోర్డు కార్యదర్శిని పార్లమెంట్లో కూర్చోవడానికి అనుమతించారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉద్యోగుల జీతభత్యాల ఖర్చును భారత రెవెన్యూ నుంచి వినియోగించే విధంగా, యుద్ధ అవసరాలకు మొత్తం రెవెన్యూను మళ్లించే విధంగా కూడా ఈ చార్టర్ చట్టంలో మార్పులు చేశారు. తర్వాత 1813లో వచ్చిన చార్టర్ చట్టంలో ఏముంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని ఆల్రెడీ 20 ఏళ్ళు పొడిగించారు కదా, దానికి తోడు ఇంకొంచెం పెంచేశారు మళ్ళీ. తర్వాత గుత్తాధిపత్యాన్ని తొలగించి కేవలం పాలనాపరమైన సంస్థగా మాత్రమే మార్చారు. ఇంతకుముందు గుత్తాధిపత్యం ఇచ్చారు 1700, ఇప్పుడు ఓన్లీ పాలనాపరమైన సంస్థగా మాత్రమే ఉంచారు. పన్నులు విధించడం, అవి చెల్లించిన వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని స్థానిక సంస్థలకు ఇచ్చారు. భారతీయులకు మత విద్యాపరమైన అధ్యయనం కోసం ₹1,00,000 నిధి ఏర్పాటు చేశారు. సివిల్ సర్వెంట్లకు శిక్షణా సదుపాయాన్ని కూడా కల్పించారు. ఈ చట్టం ద్వారా భారత్లో వర్తకం చేయడానికి అందరికీ అవకాశం కల్పించారనమాట. తర్వాత వచ్చిన మూడోది కూడా చార్టర్ చట్టం చూడండి. ముందుగా 1793లో చేశారు, తర్వాత 1813లో, తర్వాత 1833లో చార్టర్ చట్టం. ఏం చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మరో 20 ఏళ్లకు పొడిగించి బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు. చూడండి రకరకాలుగా మార్చారు. మొదటగా గవర్నర్ జనరల్ బెంగాల్ అన్నారు, తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇప్పుడు బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను తీసేసి ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చారు. ఏ సంవత్సరంలో మార్చారు అంటే 1837లో మార్చారు. ఈ హోదాలో భారత మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్. భారత మొదటి గవర్నర్ జనరల్ హోదాలో ఎవరు ఉన్నారంటే విలియం బెంటింక్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను రద్దు చేసి కార్యనిర్వాహక మండలి సమేతుడైన గవర్నర్ జనరల్కు పూర్తి శాసనాధికారాలు కల్పించారు. ఇప్పటిదాకా బ్రిటిష్ గవర్నర్స్ ఉన్నారు కదా, అలా కాకుండా ఇండియన్ గవర్నర్ జనరల్గా చేసింది ఎవరిని అంటే విలియం బెంటింగ్ చేశారు. ఈయనకి పూర్తిగా శాసన అధికారాలను కల్పించేస్తారు. భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి భారతీయ లా కమిషన్ కూడా నియమించారు. దీనికి తొలి అధ్యక్షుడు ఎవరు అంటే లార్డ్ మెకాలే. ఇప్పటిదాకా మనం 3, ఇది 4వ చార్టర్ చట్టం. 1793, 1813, 1833,
1883 నాలుగో చార్టర్ చట్టం. చార్టర్ చట్టాల్లో చివరిది అతి తక్కువ కాలం అమల్లో ఉన్న చార్టర్ చట్టం ఏది అంటే దీన్ని అంటారు. దీని ద్వారా కంపెనీ పాలన పొడిగించలేదు. ఇకపై ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక కాంపిటేటివ్ పరీక్షల ఆధారంగానే జరుగుతుందని నిర్దేశించారు. గవర్నర్ జనరల్ సాధారణ మండలి అధికారాలను శాసన కార్యనిర్వాహక విధులుగా విభజించారు. శాసనాలను రూపొందించే ప్రక్రియ కోసం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. ఇది బ్రిటిష్ పార్లమెంటు విధులను నిర్వర్తిస్తుంది. అందువల్ల మినీ పార్లమెంట్గా కూడా దీన్ని పేర్కొంటారు. దేన్ని ఏ చట్టాన్ని బ్రిటిష్ మినీ పార్లమెంట్గా పేర్కొంటారు అంటే ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని మినీ పార్లమెంట్ అని పేర్కొంటారు. తర్వాత భారత రాజ్యాంగ చట్టం వచ్చింది. ఇది ఎప్పుడు వచ్చింది అంటే 1857లో సిపాయిల తిరుగుబాటు ద్వారా భారతదేశం కంపెనీ పాలన అంతమై బ్రిటిష్ అంటే రాజు కానీ రాణి కానీ పాలన వచ్చింది. బ్రిటిష్ రాణి 1858 నవంబర్ 1న భారత పరిపాలన అధికారాన్ని నేరుగా చేపడుతూ ఒక ప్రకటన జారీ చేశారు. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చేసి ఇతడు బ్రిటిష్ రాణి పేరుపై దేశ పాలన నిర్వహిస్తాడు. మొదటి వైస్రాయ్ చార్లెస్ కానింగ్ భారత రాజ్య కార్యదర్శి అనే కొత్త పదవిని సృష్టించారు. ఇతడు బ్రిటిష్ మంత్రివర్గానికి చెందిన వ్యక్తి. అన్ని విషయాల్లో కూడా ఇతడిదే తుది నిర్ణయం ఉంటుంది. ఇతడి కార్యాలయం లండన్లోనే ఉండేది. ఇతడికి సహాయంగా 15 మంది సభ్యులతో సలహా మండలిని ఏర్పాటు చేశారు. మొదటి కార్యదర్శి ఎవరు అంటే చార్లెస్ వుడ్. గుర్తుంచుకోండి, ఈ చార్లెస్ వుడ్తో మనకి వేరే కమిటీ కూడా అవుతుంది. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. ఇక్కడ ఓన్లీ కౌన్సిల్ చట్టం. కౌన్సిల్ చట్టం 1861లో దీని ద్వారా గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను 5కు పెంచి ఒక్కొక్క సభ్యుడికి ఒక్కొక్క అంశంపై అధికారం ఇచ్చారు. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి నామమాత్రపు అధికారాలు ఇచ్చారండోయ్. 1860లో బడ్జెట్ పద్ధతిని ప్రవేశపెట్టారు. తర్వాత మళ్ళీ ఇంకొక కౌన్సిల్ చట్టం చేశారు. అది ఎప్పుడు అంటే 1892. 1861లో మన కొన్ని చేశారు కదా, వాటిలో లోపాలను సరిదిద్దడానికి ఈ చట్టాన్ని చేశారు. కేంద్ర శాసనసభలో అనధికారిక సభ్యుల సంఖ్య 10కి తగ్గకుండా 16 కంటే మించకుండా 10 కంటే తగ్గకుండా 16 కంటే మించకుండా చేసి రాష్ట్ర శాసనసభలో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు. ఈ చట్టం ద్వారా శాసన మండలి అధికారాలను విస్తృతం చేశారు. బడ్జెట్పై చర్చించడం లాంటి అధికారాలను కల్పించారు. గవర్నర్ జనరల్ ముందస్తు అనుమతితో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. ఇప్పుడు మింటో మార్లే సంస్కరణలు ఏంటి? 1909లో ఏం జరిగింది? సెంట్రల్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్యను అధికారాలను పెంచారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టారు. ముస్లింలకు ప్రత్యేకంగా నియోజకవర్గాలను ఏర్పాటు చేశారు. భారతీయుల సభ్యత్వం కల్పించారు. ఈ విధంగా సభ్యత్వాన్ని పొందిన తొలి భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. మింట్లో మార్లే సంస్కరణలు ఏ సంవత్సరంలో జరిగింది? 1909లో. తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ఎప్పుడు పెట్టారు అంటే 1909లో. తొలిసారిగా సభ్యత్వాన్ని పొందిన తొలి భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. దీని నుంచి వచ్చే ప్రశ్నలు ఇవి. తర్వాత మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు 1919 ఏమేం జరిగినాయి తెలుసుకుందాము. ఇవి నూతన రాజ్యాంగ సంస్కరణలకు సంబంధించినవి. రాష్ట్రాలు ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ఏ సంస్కరణ ద్వారా రాష్ట్రాల ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు అంటే మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో రాష్ట్రాల్లో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. ప్రజల ద్వారా ఎంపికైన ముఖ్యమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలికి విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం మొదలైన అంశాలపై అధికారం కల్పించారు. వీటిని బదిలీ చేసిన అధికారాలుగా పేర్కొన్నారు. రెవెన్యూ, ఆర్థిక శాఖ, శాంతి భద్రతలు మొదలైన అంశాలను రిజర్వ్డ్ అధికారాల పేరుతో బ్రిటిష్ గవర్నర్ చేతికి ఇచ్చారు. చూడండి, కొన్ని ముఖ్యమంత్రికి, కొన్ని గవర్నర్ చేతిలో ఉంటాం. గవర్నర్ చేతిలో ఉన్న అంశాలు ఏంటి అంటే రెవెన్యూ, ఆర్థిక, శాంతి భద్రతలు బ్రిటిష్ గవర్నర్ చేతిలో. మత ప్రాతినిధ్యం సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు, ఐరోపా వారికి కూడా ఇవి వర్తింపజేశారు. దేశంలో మొదటిసారి కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టారు. 2 సభలు పద్ధతిని ప్రవేశపెట్టారు. ఎప్పుడు అంటే మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలో ప్రవేశపెట్టారు. ఎగువ సభను రాష్ట్ర మండలి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, దిగువ సభను కేంద్ర శాసనసభ, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా వ్యవహరించారు.
ఇది ఆఖరిది గుర్తుంచుకోండి, భారత ప్రభుత్వ చట్టం. దీని ప్రకారం అఖిల భారత సమాఖ్య ఏర్పాటుకు నిర్ణయించారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య 3 జాబితాల ప్రకారం అధికార విభజన చేశారు. రాష్ట్రాల ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రతిపాదించారు. కేంద్రంలో పాలనా అంశాలను రిజర్వ్ చేసి ట్రాన్స్ఫర్డ్‌గా అంశాలుగా విభజించారు. ఈ చట్టం ద్వారా బర్మా కూడా మన భారతదేశం నుంచి వేరైపోయింది. ఒరిస్సా, సింధ్ అనే 2 కొత్త ప్రావిన్స్‌లను కూడా ఏర్పాటు చేశారు. ఈ భారత ప్రభుత్వ చట్టంలోనే ఇవన్నీ జరిగినాయి. మన దేశం నుంచి బర్మా కూడా విడిపోయింది. కేంద్రం ద్విపద ద్వంద్వ ప్రభుత్వాన్ని చేశారు. ఇలాగే కేంద్రంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషను, రాష్ట్రాల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. భారతదేశంలో విత్త విధానం, రుణ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా స్థాపించేశారు.